కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి ఆసక్తికరమైన టాపిక్ హరికథ. ఈ సబ్జెక్ట్ మీద చెప్పాలని ఉందిలో వివరాలు అందించండి అని అడిగిన వారు దుగ్గిరాల నుంచి శ్రీ ఈశ్వర్ కుమార్ రాజా గారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇక హరికథ చెప్పేస్తాను. హరికథ అనేది తెలుగువారి ఒక సంప్రదాయ కళారూపం. హరి అంటే విష్ణుమూర్తి. ఆయన లీలలకు సంబంధించిన కథ హరికథ. అయితే హరి సంబంధమైన కథను హరికథ అంటున్నప్పుడు శివ సంబంధమైన కథను శివకథ అనాలా అంటే అవసరం లేదు అని సమాధానం చెప్పారు పండితులు. ఎందుకు అంటే హరి అనేది దేవతా సామాన్య వాచకం. అందుకని అందరు దేవతలకు సంబంధించిన కథలను హరికథలు అంటే సరిపోతుంది. తొలుత విష్ణు కథలన్నీ చెప్పి ఉండటం వల్ల ఆ పేరు వచ్చి ఉండవచ్చు. కానీ నిజానికి హరికథ అనేది ఒక సంజ్ఞ, పారిభాషిక పదం. సంగీత సాహిత్యాల సమ్మేళనమైన ఈ ప్రక్రియ పుట్టుక గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హరికథ వేదాల నుంచి పుట్టింది అని కొందరు భావించారు. జమ్మలమడుగు మాధవరాయ శర్మ గారు కథాగానము యొక్క మూలం సామగానం అన్నారు. లవకుశులు అప్పుడు పాడిన రామకథాగానమే హరికథకు మూలం అని మరికొందరు అంటున్నారు. హరికథలకు మూలం ఆనాటి యక్షగానం అన్నది మరికొందరి అభిప్రాయం. నారదుని మూలంగా ఒక కళగా ఇది రూపుదిద్దుకుంది అని మరో వాదన ఉంది. దాని ప్రకారం మొట్టమొదటి హరిదాసు నారదుడు అన్నమాట. నారదుని భక్తి సూత్రం హరికథకు మూలం అంటారు. ఆ తర్వాత దీనిని విశిష్ట కళారూపంగా తీర్చిదిద్ది విస్తృత ప్రచారాన్ని, ఖ్యాతిని లభింపచేసిన వారు శ్రీ ఆదిభట్ల నారాయణ దాస్ గారు. వీరికి హరికథా పితామహుడు అన్న బిరుదు ఉంది. వీరు హరికథా విద్వాంసులు. ఆధ్యాత్మిక సాహిత్యం, పాట, పద్యం, తబలా, హార్మోనియం వంటి పక్కవాయిద్యాలు, చేతిలోని చిడతలు, కాళ్లకు కట్టుకున్న గజ్జెలు ఇవన్నీ కలిస్తే ఒక హరికథ అవుతుంది. ఇది చూసేవారిని సమ్మోహనపరిచే ఒక అద్భుతమైన జానపద కళారూపం. ఇంతకుముందు పల్లెటూర్లలో పండుగలు, దేవుని ఉత్సవాలు జరుగుతున్నప్పుడు హరిదాసు గారిని పిలిపించి గుడి ప్రాంగణంలోనూ, 4 బజార్ల కూడలిలో ఎత్తైన వేదిక నిర్మించి దాని మీద హరికథను చెప్పించేవారు. హరిదాసుకు చక్కటి, స్పష్టమైన, గంభీరమైన స్వరం ఉండాలి. మంచి ఆకారం, స్ఫురద్రూపం, జ్ఞాన తేజస్సు ఉట్టిపడే ముఖం, చురుకైన కళ్ళు, చేస్తున్న పని పట్ల భక్తి శ్రద్ధలు, గౌరవం, కొంత హాస్యప్రియత్వం ఇవన్నీ హరిదాసుకు ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి. ఎర్రటి పట్టుపంచా కట్టుకొని మెడలో పూలదండ వేళ్లాడుతుండగా, నుదుట పొడవాటి బొట్టు కాంతులీనుతుండగా, ఉత్తరీయాన్ని నడుముకు కట్టుకొని కాళ్ల గజ్జెలు గల్లు గల్లున మోగుతుండగా, పాటకు అనుగుణంగా నర్తిస్తూ కరుణ, శృంగారం, భయానకం, బీభత్సం, రౌద్రం, హాస్యం వంటి నవరసాలను తన హావభావాలతో, శరీర కదలికలతో, వాచకంతో ప్రదర్శిస్తూ నటిస్తూ హరికథ చెప్తుంటే ఆయన ముందు వేదిక కింద చాపల మీద, గోనెపట్టాల మీద, అరుగుల మీద కూర్చున్న భక్తులు అందరూ పరవశించిపోయి భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ అందులో తాదాత్మ్యం చెందేవారు. 3 గంటల పాటు ఒకే వ్యక్తి అన్ని పాత్రలు తానే అయి నటిస్తూ, జీవిస్తూ, ఆడిపాడుతూ రసవత్తరంగా హరికథ చెప్పటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ముఖంలో భావ ప్రకటన, చేతితో లయబద్ధంగా చిడతలను ఆడించటం, కాళ్లను కదుపుతూ నృత్యం చేయటం అంటే బాప్రే, అది ఒక్క హరిదాసుకు తప్ప అనితర సాధ్యం అని అనిపిస్తుంది. అందుకే అది ఒక ప్రత్యేకమైన
విశిష్టమైన కళ అనిపించుకుంది. స్క్రిప్ట్ మొత్తం కంఠస్థం వచ్చి ఉండాలి. మధ్యలో మర్చిపోయి పుస్తకం చూసుకుని వస్తానంటే కుదరదు. ఎక్కడ తడుముకోవటం కానీ మాటల కోసం వెతుక్కోవటం కానీ చేయకూడదు. దానికోసం హరిదాసులు ఎంతో సాధన చేస్తారు, కృషి చేస్తారు, అంకిత భావంతో శ్రమిస్తారు. భక్తితో కథ చెప్తూ మధ్య మధ్య వినేవాళ్ళు నిద్రలో జోగుతుండటం చూసి భక్తులందరూ నిద్రావస్థలో ఉన్నట్టున్నారు అని శ్రీమద్ రమారమణ గోవిందో అని గట్టిగా అంటారు హరిదాసు. అప్పుడు భక్తులంతా హారి అని గొంతుతో గొంతు కలుపుతారు. నిద్రలో ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఉన్నా ఉలిక్కిపడి లేచి హారి అని అంటారు. అంతేకాక హరిదాసు భక్తులను ఎప్పటికప్పుడు ఉత్సాహపరచటం కోసం కథ మధ్యలో పిట్ట కథలు కూడా చెప్తుంటారు. అంటే హాస్య కథలు అన్నమాట. సమాజాన్ని విమర్శించేవి, మనిషి నైజాన్ని ఎత్తి చూపేవి, హాస్యమైనవి ఇలా ఏవైనా ఆ పిట్ట కథల్లో ఉండొచ్చు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు చిన్న కథలైనా ఇవి హరికథా శ్రవణంలో బాగా రక్తి కట్టించేవి. నేను చిన్నప్పుడు ఈ పిట్ట కథల కోసమే మా అమ్మా నాన్నలతో కలిసి హరికథ వినటానికి వెళ్ళేదాన్ని. అప్పుడు పురాణ జ్ఞానం అంతగా లేకపోవటం వల్ల అసలు కథ అంతగా అర్థం కాకపోయినా వినటానికి చెవులకు మాత్రం హరికథ బాగుండేది. అందుకే కళ్ళు చెవులు విప్పార్చుకొని చూసేదాన్ని, వినేదాన్ని. మా నాన్నగారికి హరికథలంటే చాలా ఇష్టం ఉండేది. మా ఊళ్ళో మా ఇంటి ముందే ఉన్న శివాలయంలోనూ 4 బజార్ల కూడలి అయిన సెంటర్లోనూ హరికథలను వినాయక చవితి ఉత్సవాలకు చెప్పేవారు. మా ఊరి జనం ఎక్కువగా ఆడంగులు చంకలో చాపచుట్టలు పెట్టుకొని లేక చేతిలో గోనె పట్టాలు పట్టుకొని వచ్చి పరిచి వాటి మీద కూర్చునేవారు. హరికథను హరికథ కాలక్షేపం అనేవారు. కానీ అది సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చే పదం కాదు అని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కో హరికథ ఒక్కో పురాణ జ్ఞాన భాండాగారం, నూతన విద్యా ప్రదర్శనం, చెవులకు శ్రవణపేయం, హరిదాసు నర్తన నయనానందకరం. అలాంటప్పుడు అది కేవలం కాలక్షేపం ఎలా అవుతుంది అన్నది నా ప్రశ్న. సత్కాలక్షేపం అందాం పోనీ. మా నాన్నగారు హరికథ విని వచ్చాక బాగా చెప్పాడు అని చాలా ఆనందపడిపోతూ అనేవారు. ఆరుబయట మంచం మీద పడుకొని ట్రాన్సిస్టర్ ఛాతీ మీద పెట్టుకొని రాత్రివేళ హరికథ విని కానీ పడుకునేవారు కాదు. ఒక్కోసారి మా ఊరికి ఆడవాళ్ళు కూడా హరికథ చెప్పడానికి వచ్చేవారు. పట్టు చీర కట్టుకొని మెళ్ళో ఆభరణాలు పూలహారం వేసుకొని నుదుటున బొట్టు పెద్ద జడతో వాళ్ళ గెటప్పు వేరేగా ఉండేది. వారిని హరికథా భాగవతారిణి అని అనేవారు. ఉమామహేశ్వరి గారు సంస్కృతంలో తొలి మహిళా హరికథా కళాకారిణి అని, ఆమె గురువు నటరాజ రామకృష్ణ గారని ఈ వ్యాసం కోసం పరిశీలిస్తుంటే నాకు లభించిన సమాచారం. అనేక పౌరాణిక కథలు హరికథలకు కథాంశాలు అయ్యాయి. రామాయణం, భారతం, భాగవతం, పతివ్రతల కథలు ఇలా ఎన్నో ఉన్నాయి. పగలంతా పొలాలలో పనులు చేసుకొని సాయంత్రం ఇల్లు చేరుకున్న రైతులు, దంచటం, విసరటం, వంట చేసుకోవటం వంటి ఇంటి పనులతో సతమతమయ్యే ఆడవాళ్ళు, వీళ్ళందరికీ రాత్రి కాగానే ఊళ్ళో ఇలా హరికథల వంటివి లేకుంటే జానపద ఆటపాటలు, నాటకాలు, పురాణ శ్రవణాలు ఉంటే అలసట తెలిసేది కాదు. చేసిన కష్టాన్ని మర్చిపోయేవారు. అందుకనే అక్కడే హరికథలు వంటి మనోరంజక ప్రక్రియలకు ఆదరణ లభించింది. ఎన్నో సినిమాలలో సైతం సందర్భవశంగా ఈ హరికథలను పెట్టడం జరిగింది. వాగ్దానం సినిమాలో శ్రీశ్రీ రాసిన, ఘంటసాల గానం చేసిన, రేలంగి అభినయించిన సీతా కళ్యాణం హరికథకు చాలా పేరు వచ్చింది. అది ఎలా ఉంటుందంటే, శ్రీనగజాతనయం సహృదయం శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయం త్రిజగన్మహోదయం శ్రీనగజాతనయం సహృదయం.
శ్రీరామ భక్తులారా, ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయనా, కాస్త పాలు మిరియాలు ఏమైనా? చిత్తం సిద్ధం. భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధివీరులలో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే రఘురాముడు. రమణీయ వినీల ఘనశ్యాముడు. రమణీయ వినీల ఘనశ్యాముడు. వాడు నెలరేడు సరిజోడు మొనగాడు. వాని కనులు మగమీల నేలురా. వాని నగవు రతనాల జాలురా. వాని చూచి మగవారలైన మైమరచి మరుల్గొనుడు మరో మరుడు మనోహరుడు రఘురాముడు. ఇలా సాగుతుందండి ఆ హరికథ. మొత్తానికి హరికథ చెప్పేశాను. ఇక ముగింపుకు వచ్చేస్తాను. హరికథ గురించి ఇలా కొన్ని విషయాలు తెలిస్తేనే ఎంతటి అద్భుత కళో కదా ఇది అని అనిపిస్తోంది కదండి. ఇప్పుడు హరికథలు కొన్ని ప్రాంతాలలో అతి స్వల్ప సంఖ్యలో తప్ప ఎక్కువగా కనిపించటం లేదు, వినిపించటం లేదు. వీటికి ప్రజాదరణ తగ్గిపోయిందనే చెప్పాలి. తళుకు బెళుకుల మాయజలతారు లాంటి సినీ ప్రదర్శనలు వచ్చాక ఇవి అదృశ్యమైపోయాయి. ప్రతిభ ఎక్కడున్నా ఆదరించాల్సిందే. కానీ మాట తనది కానీ, పాట తనది కానీ, కంప్యూటర్ గ్రాఫిక్సు, డూప్సుల మాయాజాలంలో మనల్ని మోసం చేసే సినిమా నటనలో ప్రతిభ ఎంత? అభినయం, వాచకం, గానం, నాట్యం అన్నీ ఒక్కరిగా 3 గంటల పాటు వన్ మ్యాన్ షోతో మన మనసులను కట్టిపడేసే హరికథా భాగవతార ప్రతిభ ఎక్కడా? మీరే ఆలోచించండి అని చెప్తూ ఇంతటితో ఈ టాపిక్ని ముగిస్తున్నాను. చాలా శ్రద్ధగా, భక్తిగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు.